ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. వివిధ పంట కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసి స్టార్ట్ అయిన ముందు కూడా చాలామంది రైతులు మొత్తం కొనుగోలు చేసుకోలేదు అని రేట్లు అమ్ముతున్నారు. దాన్ని ఎట్లా చేస్తారు, ఎంత అమ్ముతున్నారు, ఎన్ని క్వింటాలు అమ్ముతున్నారు, అది తర్వాత మీరు కొనేదాల్లో మీకు లెక్కలు ఉంటాయి. ఎన్ని క్వింటాలు అయితే మీరు కొన్నారో అన్ని క్వింటాలకు 500 రూపాయలు చెప్పడం బోనస్. ఇవన్నీ కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ. దేవచ్చేలా డాక్టర్ గారు చూసిపోతారు. ఎప్పుడు బండి రూపకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి యొక్క ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు మరి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో సాగునీరు కానీ త్రాగునీరు కానీ ధాన్యం కొనుగోలు కానీ బోనస్ ఇవ్వడం కానీ ఏది కూడా స్పష్టత లేకుండా సగం ధాన్యం రైతులు అమ్ముకున్న తర్వాత ప్రైవేట్ వాళ్లకు పండించిన పంటలో సగం ధాన్యం ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిన తర్వాత నిన్న ఫస్ట్ నాడు స్టార్ట్ చేసిన కొనుగోలు కేంద్రాలు 50% ధాన్యము ప్రభుత్వం కొనుగోలు చేయదేమో అనే అనుమానంతో ప్రభుత్వంపై నమ్మకం లేక పండించిన సగం ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం జరిగింది. అమ్మిన ధాన్యం ఎంత, ఆ పంట బేరీజ్ వేయాలా, ఎంత ప్రైవేట్ ధాన్యం అమ్మిరు రైతులు, ఆ ధాన్యానికి తర్వాత నిన్నటి నుంచి ఏది కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినటువంటి ధాన్యం అన్నీ కలిసి ఎన్ని లక్షల టన్నులు ధాన్యం రైతులు పండించారో ఈ పంటకు ఆ ధాన్యానికి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తాను. ఆ బోనస్ తప్పకుండా ఇవ్వాల్సిందే. రైతులకిచ్చే రైతు బంధు కూడా మరి నిన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నదనే భయంతో 5 ఎకరాల భూమి వరకు ఇవ్వడం జరిగింది. అది కూడా రైతులు పంటలు వేసుకున్నా ఇవ్వలేదు. పంటలు పండించి ధాన్యం కోతలైన తర్వాత ధాన్యం వంగోటప్పుడు రైతు బంధు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్లకు ఇవ్వలేదు ఇప్పటి వరకు. అది కాకుండా బోనస్ అవుతుందో 500 రూపాయలు వారి క్వింటాల్కు అది రిలీజ్ చేయాలి ఇమీడియట్గా రైతాంగానికి. ఎదురు మీరు హామీ ఇచ్చింది కాబట్టి మీ హామీలను నమ్మి రైతాంగం మోసపోయినరు.
కాబట్టి ఆ మోసం అయితే చేసిన మీరు అది మోసం కాదు, నిజాయితీ మీలో ఉంది అని నమ్మడానికి రైతులందరూ కూడా ఏదైతే ధాన్యం పండించారో ధాన్యం పండిన పంటకు పర్ క్వింటాల్ 500 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి సాగునీరు ఇవ్వక, కరెంట్ ఇవ్వక, పంట ఏదైతే ఉందో చాలా మటుకు 20 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో వరి ధాన్యం ఎండిపోయింది. రైతులకు ఆ పంట రాలేదు. ఎన్ని లక్షల ఎకరాలకైతే పంట ఎండిపోయిందో, ధాన్యం నష్టపోయిందో ప్రతి ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ముక్కు బిడ్డి రైతులందరితో కలిసి ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి తప్పకుండా ఈ 3 కార్యక్రమాలు అవుతున్నాయో రైతు బంధు, వరి బోనస్, అదేవిధంగా నష్టపరిహారం, ఈ 3 కూడా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీరు జనాన్ని మోసం చేసినట్టు, రైతులను మోసం చేసినట్టు. గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు కొరత కానీ, రైతు బంధు కొరత కానీ, ధాన్యం కొనుగోలు కానీ ఇవన్నీ ఏమాత్రం ఇబ్బంది పడకుండా రైతాంగానికి అందించిన నాయకుడు మా కేసీఆర్ గారు. కానీ ఇవాళ మీరు ఏవి కూడా సమయానికి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ గత ప్రభుత్వం మీద అబాండాలు ఇస్తూ టైంపాస్ చేస్తుంది తప్ప ఇది పరిపాలన కాదు. ఇది మోసం పరిపాలన. ఇది జనం చూస్తున్నారు. గ్రామాలలో మీరు ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి అమలు అయితే లేవు. ఇంకా చూస్తున్నారు. 115 రోజులు అయితే ఈ రోజు వరకు. ఈ 115 రోజులు కూడా ఏ పని చేయడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్కి ప్రతి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్లకు మేము మెమోరాండం ఇచ్చాము. ఆ మెమోరాండం దృష్టి పెట్టుకొని ఇప్పటికైనా మీరు మా డిమాండ్ను, రైతుల పట్ల మేము చేస్తున్న డిమాండ్ను తప్పకుండా తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ చేయకపోతే ఫర్దర్ యాక్షన్ అవుతుందో మా నాయకుడు 6వ తేదీ వరకు చూస్తాం. మేము 6వ తేదీ తర్వాత ఆందోళన విస్తరణ చేస్తామని చెప్పి మనం చేస్తాం. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. తను జాతీయ స్థాయిలో పార్టీని విస్తృతం చేయాలనుకున్నప్పుడు ఒకే ఒక్క నినాదం తీసుకున్నారు, అబ్కీ బార్ కిసాన్ సర్కార్. అంటే రైతుల పట్ల వారికి ఉన్నటువంటి మక్కువ, ప్రేమ ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి గ్రహించి మరి గ్రామ బాట పట్టి రైతులతో మమేకమై వారికి జరిగినటువంటి నష్టాన్ని బేరుజు వేస్తూ వారికి ధైర్యం చెప్తూ వస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మేము అడుగుతుంది చాలా న్యాయమైనటువంటి కోరిక. 25,000 రూపాయలు పంట నష్టానికి 500 రూపాయలు మరి అధికంగా ఎకరానికి క్వింటాల్కి ఇవ్వాలని చెప్పేసి, బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ దిగి రాకపోతే ఈ ప్రభుత్వం, ఎందుకంటే మనం చూస్తున్నాం రైతు బంధులో కూడా 5 ఎకరాల మట్టుకే మరి కట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కేసీఆర్ గారు నమ్మిన సూత్రం ఒకటే, 5 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా, 50 ఎకరాలు ఉందా అనేటటువంటి ముచ్చట కాదు. భోజనం పెడుతుంది రైతు చిన్న రైతా పెద్ద రైతా కాదు. వాళ్ళందరికీ కూడా మేము రైతు బంధు ఇస్తామని చెప్పిన మాటల్లో చూపించారు. మరి రైతు బంధు కూడా బేషరతుగా ఇవ్వాలి. లేకపోతే రైతులకు అన్యాయం జరిగితే మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని తలపించేటటువంటి రైతు ఉద్యమం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ మరి ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఈ డిమాండ్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలను సమర్పిస్తున్నాం. ఈరోజు నేను, మా అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా వీజీ గౌడ్ గారు, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మా మేయర్ గారు, మండల్ ప్రెసిడెంట్, జెడ్పీటీసీలు, జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరం కూడా వచ్చి కలెక్టర్ గారికి ఇదే మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తప్పకుండా ఈ ప్రభుత్వం తీరుస్తుందని తీర్చాలని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.